హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను షూట్కి వెళ్తున్నాను. షూట్ చేసే ముందర మీకు విషయం చెప్పాలి. నా ఛానల్కు చాలామంది అండ్ నైట్ వీడియో చేయమని చెప్పారు. నైట్ వీడియో చేస్తున్నాను. బట్ నా ఛానల్ని చాలామంది ఇష్టపడారు. నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ నా కొత్త ఛానల్ అబ్బా, ఎవరైనా లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ చేసి వీడియో చూడండి, ఓకేనా? లైక్ చేసి వీడియో చూడండి. నాది కొత్త ఛానల్. అండ్ ఇంకా కొత్త వాళ్ళు న్యూ వ్యూయర్స్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది వెళ్ళండి, మీకు హ్యాపీగా ఉంటుంది, అలాగే గోస్ట్కి హ్యాపీగా ఉంటుందని చెప్పారు కదా. సో అనుకున్నదే చేసేసాం. చాలా భయపడాల్సిన ప్లేసే. ఇప్పుడు కూడా చూద్దాం ఇంకా ఏం కనిపిస్తుందో. హారర్ ప్లేస్. అందరూ ఇంతగా భయపడతారు ఎందుకు? ఇక్కడ ఏముందో చాలామంది చేస్తారు. అందులో మనం ఒకళ్ళము. కనిపిస్తే లేదు, వేకెన్సీ అంటే ఇక్కడ ఏదో ఉన్నట్టుంది కొద్దిగా. ఈ షూటింగ్ చాలా డేంజరస్గా ఉంది ఈ ప్లేస్ అంతా. కానీ చాలా డేంజరస్గా ఉంది. కానీ చాలామంది ఈ ఏరియాలో ఈ రూమ్లో వచ్చేసి భయపడ్డారు కూడా. పైనుంచి సౌండ్ అయితే వస్తున్నాయి. ఇప్పుడు టెన్షన్ మొదలైంది, కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే అది హారర్ ప్లేస్లో కొంచెం ఇంకా నైట్ చాలా హారిబుల్గా ఉంటుంది. చూద్దాం ఏమన్నా మనకు కనిపిస్తుందేమో. టెన్షన్ అయితే స్టార్ట్ అయింది, భయం వస్తుంది. కెమెరా ఎందుకు బ్లర్ అవుతుంది? నో కెమెరా బ్లరింగ్, డోంట్ కెమెరా బ్లరింగ్, ఓకే? నా ఒక రూమ్లో కెమెరా పక్కన పెట్టేసి ఒక రూమ్లోకి వెళ్ళాను. ఆ రూమ్లోకి వెళ్ళినప్పుడు అక్కడ కనపడింది, నాకు అక్కడ కనపడింది. చాలా భయపడాల్సిన ప్లేసే. ఇప్పుడు కూడా చూద్దాం ఇంకా ఏం కనిపిస్తుందో. హారర్ ప్లేస్. ఇది ఒక ల్యాబ్, ఓకే?
మీరందరూ లైక్ చేసి చూడండి అబ్బా. అది కొత్త ఛానల్, న్యూ ఛానల్, సపోర్ట్ ఇవ్వండి. ఫస్ట్ లైక్ చేయండి, తర్వాత కామెంట్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ చేయండి, మీకు ఎక్కడైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, మీకు సంతోషం వేసిన కామెంట్ చేయండి, భయం వేసిన కామెంట్ చేయండి. లైక్ కామెంట్లు అయితే 1000 కామెంట్ కావాలి. లైక్స్ మెమొరబుల్ అండ్ సబ్స్క్రిప్షన్ మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు అరేంజ్ చేశాను అండ్ చాలా టైట్గా. చూద్దాం ఏం కనిపిస్తుంది ఏంది అనేది. మనం ఒకసారి పైకి వెళ్ళి కూడా చూద్దాం. అందరూ ఇంతగా భయపడతారు ఎందుకు మరి? ఇక్కడ ఏముందో చూద్దాం. ఏముంది దీంట్లో భయపడనీకి? నాకైతే ఏమనిపించలేదు. నాకైతే భయపడనీకి నాకేం అనిపించలేదు. అండ్ చాలామంది చేస్తారు, అందులో మనం ఒకళ్ళము. అండ్ ఒకప్పుడు నాకు ప్యాషన్, చాలా ఇంట్రెస్ట్ గోస్ట్ అంటే, బట్ కనిపిస్తే లేదు. వెయిట్ అండ్ సీ. ఓకే, చూద్దాం. చాలామంది చేశారు కదా. ఒకసారి ఎక్కడ వేస్తారు లైట్, ఇలా ఉంటుందా? అక్కడేం అనిపించలేదు నాకు. నీకేం నా ప్లేస్లో గర్వం కనిపిస్తుందా? చూడండి. ఏం కనపడదు. కాబట్టి ఏం కనిపించలేదు. అండ్ చూద్దాం. ఒక ప్లేస్కి అయితే వెళ్ళాలి, అది చూపిస్తా. అది చూడండి, ఇక్కడ ఏదో ఉన్నట్టుంది కొద్దిగా. ఈ షూటింగ్ చాలా డేంజరస్గా ఉంది ఈ ప్లేస్ అంతా, కానీ చాలా డేంజరస్గా ఉంది. కానీ చాలామంది ఫియర్ అయిన వాళ్ళు, చాలా భయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, చాలామంది ఈ ఏరియాలో ఈ రూమ్లో వచ్చేసి భయపడ్డారు. అండ్ ఎందుకు అంత టెన్షన్ పడ్డారో తెలియదు. బట్ మనకైతే ప్రస్తుతానికైతే తీస్తున్నాను. నో టెన్షన్. నా ఫేస్లో టెన్షన్ ఏమైనా కనిపిస్తుందా? నో టెన్షన్. కీప్ వాచింగ్.
ఓకే. నో ఏం లేదు. ఇప్పుడు ఇప్పుడు పైకి అండ్ ఇంకో ఫ్లోర్ ఉంది. ఆ ఫ్లోర్ చూసి తర్వాత చూద్దాం పై ఫ్లోర్లో ఎలా ఉంది. ఓకే. ఆ పై ఫ్లోర్లో కూడా పై ఫ్లోర్లో ఏమైనా మనకు కనిపిస్తుందేమో చెక్ చేద్దాం. పైనుంచి సౌండ్ ఏమొస్తున్నాయి, పైనుంచి సౌండ్లు అయితే వస్తున్నాయి. ఇప్పుడు టెన్షన్ మొదలైంది చూద్దాం. ఇటు వెళ్ళాలా వెళ్ళాలి ఇంకా డేట్ చాలా కదా, తప్పదు. తినత్రి ఇక్కడ ఇక్కడ రావద్దు, వీళ్ళు తీయొద్దు అన్నారు కానీ ఇక్కడ నాకేం కనిపించలేదు. ఎవరైనా సైకోస్ ఉన్నారా? కొంచెం టెన్షన్ స్టార్ట్ అయింది, ఎందుకంటే అద్దా సంథింగ్ ఈజ్ దేర్ ఈజ్ సంథింగ్. నేను అక్కడికి వెళ్ళను, ఎందుకంటే నాకు ఇప్పుడే స్టార్ట్ అయింది టెన్షన్. అందులో నా వెనక ఎవరు లేరు అని ఒక్కనే. సో అంత దూరం వెళ్ళి పైదాకి వెళ్ళి రిస్క్ తీసుకొని చేయాలనే అవసరం అయితే అనిపించలేదు. చూస్తాను, మళ్ళీ ఒకసారి ట్రై చేస్తా. ఈ పైన ఏముంది, ఇక్కడైతే తీసాం వీడు. ఇవి గాజు పెంకులు, అట్టపుక్కలు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇది ఒక హారర్ ప్లేస్. సౌండ్ వింటున్నారు కదా, ఇదే హారర్ ప్లేస్లో కొంచెం ఇంకా నైట్ చాలా హారబుల్గా ఉంటుంది. చూద్దాం ఏమన్నా మనకు కనిపిస్తుందేమో. టెన్షన్ అయితే ఉంది, స్టార్ట్ అయింది. భయం వస్తుంది, భయం. అక్కడికి వెళ్ళడం అవసరమా? నాకైతే వెళ్ళడం అవసరం లేదనిపిస్తుంది, కానీ వెళ్దాం. కొద్దిగా లైట్ కొంచెం వేసుకుని. అయ్యి కెమెరా ఎందుకు బ్లర్ అవుతుంది? నో కెమెరా బ్లరింగ్, డోంట్ కెమెరా బ్లరింగ్. ఓకే. నాకుండే టెన్షన్. ఆహా, ఇది అసలైన ప్రదేశం. వాటి ఎక్కడుంది గోస్ట్? వేర్ ఈజ్ మై గోస్ట్? అందరికి కనిపిస్తావు బా, అదేందో మళ్ళీ మాకు కనిపించవు. అండ్ ఇక్కడ ఏమైనా ఉందా? ఇక్కడ ఏమైనా ఉందేమో చూద్దాం. చూడండి చెమట ఎలా కారిపోతుందో. చాలామంది మెసేజ్ పెట్టారు, ఖచ్చితంగా వెళ్ళు తీయి
అనేసి ఆ విధంగా వచ్చాను. ఆ వీడియో కోసం కష్టపడుతున్నాను. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. చాలామందికి రీచ్ అవ్వాలి ఈ వీడియో. అండ్ ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే, న్యూ సబ్స్క్రైబర్స్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి డోంట్ ఫర్గెట్ సబ్స్క్రిప్షన్. ఓకే. మొత్తం స్వెట్, మొత్తం చెమట. అసలు ఒకనొక టైంలో ఫుల్ భయం. ఆ యొక్క గబ్బిలాలు ఉన్నాయి కదా, గబ్బిలాలు అవి పట 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 ఎగిరిపోతుంటే ఆ ప్లేస్లో పైనుంచి ఆ బిల్డింగ్ పై నుంచి సౌండ్ వస్తుంది. టప్ 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 టప్. నా చిన్న ఛానల్కి అదో సౌండ్, అదో సౌండ్, బా సౌండ్ వచ్చింది. బా ఏం సౌండ్ వచ్చింది. వర్రెవ్వా, ఇది కదా హర్రర్ అంటే. గుండెలు అదిరిపోయినాయి కొంచెంసేపటికి. వా, ఇంకా ముందుకు పోతే ఏముంటుందో. అన్నీ అయింది. ఇంతకన్నా ముందుకు పోతే ఏముంటాయి ఎవరు నాకు తెలిసి ఇంకా ఏముండవు. పైన సౌండ్, యాడ్ సౌండ్. నా ఫేస్లో మీకు టెన్షన్ కనిపిస్తుంది, చెమట కనిపిస్తుంది. ఒంటరిగా వచ్చా. ఇక్కడ కెమెరా పెట్టేసి అట్లా పోయి తిరుక్కొని వస్తా. ఇక్కడ ఎవరు లేరు. అక్కడ చాలా డేంజరస్గా ఉంది. ఆ రూమ్లో ఏదో ఉంది కనబడింది. నేను వెంటనే వెళ్తున్నాను. నాకే చెప్పేస్తున్నాను, గోస్ట్ స్టెప్స్ లేవు ఇక్కడ. స్టెప్స్ లేవు ఉంటాయా? ఏమో అనుకునే కానీ ఇక్కడేం ఏమో అనుకునే కానీ. సో డేంజరస్. కింద పడకండి. స్టెప్స్ ఉన్నాయా? లేదు ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేను. నేను వెళ్తున్నాను. బాయ్ బాయ్. అక్కడ ఎవరున్నారని చూద్దాం. ఎక్స్పీరియన్స్ బాగుంది, చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఒకసారి మీకు చూపిస్తా, చూడండి. ఇది డోమ్ చూసారు కదా. ఓకే, కనిపిస్తుంది సరే. ఈ వీడియోకి ఏం కనిపించలేదు. చూడండి, అది డోమ్ అదనమాట. నాకు అయితే అక్కడ కనబడింది. అండ్ చాలా డేంజరస్ అని చెప్పారు. అండ్ సో డేంజరస్. నేను వెళ్తున్నా. ఇది సో డేంజరస్. ఇక్కడ ఒక క్షణం కూడా ఉండకూడదు. బాయ్ బాయ్ బాయ్.
బాయ్ మా. ఓకే ఓకే బాయ్ బాయ్. అదే ఇది లాస్ట్లో ఉంది కదా, కనిపిస్తుందా? సెల్ బ్లర్ అయింది, కెమెరా బ్లర్ అయింది, కెమెరా బ్లర్ అయిపోయింది. నో ఎక్కువసేపు ఉండకూడదు ఇక్కడ, నాకు అర్థమైపోయింది. గైస్ వెళ్తున్నాను, ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్తున్నా. బాయ్, తర్వాత కలుద్దాం. ఓకేనా? సీ యూ, థ్యాంక్ యూ. పరిగెత్తుకుడు లగైతో ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఆ వీడియో గురించి, ఆ లొకేషన్లో నాకు డే టైం ఎంత పీస్ఫుల్గా అనిపించిందో, నైట్ టైం అదంతా అని చెప్పేసి వెళ్ళాను. లాస్ట్లో నాకు ఒక రూమ్లో కనబడిన ఆ దయ్యాన్ని నేను క్యాప్చర్ చేయలేకపోయాను, కానీ నా కళ్ళారా నేను చూసి అబ్బా. లైక్స్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాగే నాకు అండ్ కామెంట్లు 1000 కామెంట్లు పెట్టండి. ఓకే, ఇలా మంచి వీడియోలు చేసుకుంటాం. ఓకే, వచ్చే దారిలో ఏదో కనబడింది, ఇది మంచిదో చెడో తెలియదు. అండ్ నిమ్మకాయలతో కూడా పెట్టడం జరిగింది. దిస్ ఇస్ సో డేంజరస్ కదా.